అబిగేల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిజి టాక్స్ రివ్యూ ఆన్ అబిగేల్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకోండి. మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ అంతా కూడాను హర్రర్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక 6 వ్యక్తులు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి దయ్యాలు దెబ్బేసుకునే టైంలో వెళ్లి మరి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేయాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే, ఆ 6 వ్యక్తులు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక ఆ 6 వ్యక్తుల్లో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ 6లో చనిపోయిన తర్వాత మిగిలిన కొంతమందికి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఎత్తుకొచ్చిన అమ్మాయి మనిషి కాదు, దయ్యమని తెలుస్తుంది. నిజానికి చెప్పాలంటే అదొక రక్త పిశాచి. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది మూవీలో అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఈ 6 ఎందుకని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, ఆ 6 అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా, లేకపోతే ఆ 6తో ఎవరన్నా కిడ్నాప్ చేపిస్తారా? ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చాక ఆ అమ్మాయి ఒక రక్త పిశాచి అని తెలిసాక ఆ అమ్మాయిని ఏం చేస్తారు? లేకపోతే ఆ అమ్మాయి ఒక రక్త పిశాచి కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళని ఏం చేస్తుంది? అండ్ మూవీ లాస్ట్ కి ఆ రక్త పిశాచి చేతిలో వీళ్ళు చనిపోతారా, లేక ఆ రక్త పిశాచిని చంపేస్తారా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, యావరేజ్ మూవీ, డెఫినెట్లీ 1 టైం వాచబుల్ మూవీ అయితే చాలా బాగుంటుంది. అప్రాక్సిమేట్లీ 2 అవర్ రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 అవర్ రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో మూవీ లాగ్ అవుతుంది, బోరింగ్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ అయితే రాదు. బేసిక్ గా మూవీ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మూవీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మరీ స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ అయితే రాదు. బేసిక్ గా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉన్నప్పటికీ మరీ భయం కలిగించే సీన్స్ అయితే మూవీలో అయితే ఉండవు. సెకండ్ హాఫ్ లో రక్తపాతం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో చిన్నపిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చూడొచ్చా అంటే, మూవీలో అడల్ట్ కంటెంట్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. సో ఫ్యామిలీస్ తో చూడొచ్చు మూవీని. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ 1 టైం వాచబుల్ మూవీని చూడండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.